హాయ్ ఫ్రెండ్స్, వారాహి అమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు చూడబోయే ఈ వీడియో అండి, ఈ మంత్రాన్ని, ఒక శక్తివంతమైన మంత్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. ఈ మంత్రాన్ని కనుక నిజంగా మనం ఏదైతే ఒక కోరిక కావాలో ఆ కోరికను మనసులో అనుకొని ఈ మంత్రాన్ని కనుక ఇప్పుడు మనం చూపించబోయే విధానంగా మనం చేస్తే నిజంగా అండి ఒక 24 గంటల్లోనే మన కోరిక అనేది నెరవేరుతుందండి. అంత మహాశక్తివంతమైన ఒక మంత్రం. ఇక ఆ మంత్రం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలో వెళ్ళే ముందుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు ఎప్పుడు కూడా మంగళవారం అమ్మవారికి, శుక్రవారం అమావాస్య, పౌర్ణమి, పంచమి అలాగే ఇలాంటి విశేషమైన రోజులలో అమ్మవారికి అయితే ఇష్టమైన రోజు, నిజంగా చాలా ఇష్టమైన రోజు అనమాట అమ్మవారికి. ఇవన్నీ రోజులు అయితే అంత పవిత్రంగా మహాలక్ష్మిలాగా అందరము ఈ రోజులలో మంచిగా మహాలక్ష్మిలాగా కనిపిస్తూ ఉంటాము. అలాగే ఈరోజు ఎవరైనా దీపాలు అయితే పెట్టుకుంటాము, మంచిగా పసుపు కుంకుమలతో ఈరోజు అమ్మవారిని పూజ చేయడం అంటే జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి వారి ఇంట్లో కూడా ఈరోజు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనం కోరుకుంటూ ఈ వీడియోను స్టార్ట్ చేద్దామండి. ఇక ఈరోజు మీరు ఏదైతే ఒక కోరిక గురించి అనుకుంటున్నారో ఆ కోరికను మనసులో అనుకుంటూ, ఎప్పుడు మా కోరికను మనసులో అనుకుంటూనే నేను మంత్రాన్ని అనుకుంటూ ఉంటాను, కానీ జరగట్లేదని కొంతమందికి, చాలామందికి కూడా మనము కోరికను ఎలా అనుకోవాలని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఎప్పుడు కూడా అండి మన కోరికను అడుగుతూ ఉంటాము, అమ్మ నాకు ఈ కష్టం ఉంది, నా కోరిక తీర్చి తల్లి అని. అంతేగాని ఒక్కొక్కసారి మనము నెగిటివ్ కూడా అనుకుంటూ ఉంటాము. మనం ఈ కోరిక అనుకున్నాము జరగలేదు అని అమ్మవారితో కూడా ఎన్నోసార్లు బాధపడుతున్నాను మీ దగ్గర చెప్పి, కానీ నా కోరిక ఇంకా తీరలేదమ్మా అని చెప్పి మనం అనుకోకూడదండి. అమ్మ మీ చేతుల మీదుగా నాకు నీ సమస్యను తీర్చిపెట్టండి, మీ పాదాల వద్ద నా కోరికనైతే సమస్యను పెడుతున్నాను, మీరు తీరుస్తారనే నమ్మకం నాకుంది తల్లి, ఖచ్చితంగా తీరుస్తారు అని చెప్పి నమ్మండి. అమ్మవారి పాదాల వద్ద మన సమస్యను పెట్టేస్తే కనుక మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి కూడా మనము నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం అనేది లేదండి. అమ్మవారు ఇవాళైనా చేస్తారు, రేపైనా చేస్తారు. మనకు ఏమైనా అమ్మవారు అడగగానే చేయాలనేది రూల్ ఏదేం లేదండి. నిజంగా ఒక నమ్మకాన్ని బట్టి అమ్మవారు మనకి సహాయం చేస్తారే కానీ అనుకున్నాను ఇప్పుడు వెంటనే జరిగిపోలేదు అని చెప్పి ఎప్పుడు కూడా మనము ఒక నెగిటివ్గా ఆలోచించకూడదు. ఒకవేళ లేట్ అయిందా, సరే సాయంత్రం జరుగుతుందో లేదా రేపు పొద్దున జరుగుతుందేమో, నేను అమ్మతో చెప్పేశాను కదా. ఎప్పుడు కూడా మన కష్టాలు, ఒక ఆడపిల్లకి ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి, మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, అమ్మతో చెప్పుకుంటాం. అమ్మ ఊరికే వినేసి ఊరుకుంటారా, మనసులో పెట్టుకుంటూ ఉంటారు. అయ్యో నా కూతురు అత్తగారి ఇంట్లో ఇలా ఉంది, తనకి ఏదైనా అవసరమా, వాళ్ళ ఇంట్లో ఏదైనా అడుగుతున్నారా, అది చెయ్యాలి, ఇది ఇవ్వాలి అనుకున్నప్పుడు అది ఆలోచిస్తూ మైండ్లో పెట్టుకుంటూ చేస్తూ ఉంటుంది. ఈసారి నుంచి ఆ బిడ్డకి ఎలాంటి కష్టం రాకూడదు అన్నట్టుగా తల్లి అయితే ఎలాగా ఆలోచిస్తుందో, అలాగే వారాహి అమ్మవారు కూడా ఈ కలికాలంలో నిజంగా అండి పిలవగానే పలికే దైవం కాబట్టి అమ్మవారి మీద నమ్మకం ఉంటే చాలండి. ఆ నమ్మకంతో ఈ కోరికను అనుకోవాలి. అంతేగాని ఊరికే నేను ఏదో ఈ మంత్రాన్ని అనేసుకున్నానండి, నాకు జరగలేదంటే మాత్రం ఎవ్వరు కూడా బాధపడకండి. ఇప్పుడు చూడబోయే ఈ మంత్రం చాలా చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి. మంత్రాన్ని అనుకునేటప్పుడు ఒకసారి అమ్మ ఈ రోజుతో నాకు కష్టాలు తీరిపోతాయి తల్లి, నాకు ఎలాంటి సమస్య అనేది మీకు ఉందో తెలుసు, నాకు ఏదైతే కష్టంగా ఒక సమస్య ఉంది, ఈ సమస్య నాకు తెల్లారిలోపు తీరాలమ్మా, ఈ కష్టం నాకు ఉన్న కష్టాలలోని సమస్యలన్నీ ఒక 4-5 రకరకాల సమస్యలు అయితే ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమ్మతో చెప్పాల్సిన అవసరం లేదు. దేని గురించి అయితే మనం ఎక్కువగా బాధపడుతున్నామో ప్రస్తుతానికి ఆ సమస్యను గురించి మనము అమ్మతో చెప్తే చాలండి, వెంటనే 24 గంటల్లో మన కోరికని తీరుతుందండి. సమస్యలన్నీ మైండ్లో పెట్టుకొని కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మవారి దగ్గర చెప్పేసి ఏడవాల్సిన అవసరం అనేది లేదు. అమ్మవారికి తెలుసు కాబట్టి, అమ్మ నాకు ఈ సమస్య ప్రస్తుతానికి సమస్య తీరుతుంది, 24 గంటల్లో నా కోరిక తీరుస్తారని నమ్మకం అయితే నాకుంది, మీ పాదాల వద్ద పెడుతున్నాను అని చెప్పి అనుకుని ఈ మంత్రాన్ని ఇప్పుడు 108 సార్లు అనుకోవాలండి. ఎలా అనుకోవాలంటే కనుక, మీరు అనుకునేటప్పుడు అండి ఒక కుంకుమ బొట్టుని ఎప్పుడు కూడా మంత్రాలు మనం అనుకుంటూ ఉంటాం కదా. నేను ఆఫీస్లో ఉన్నాను, నాకు ఇలా చేయడానికి కుదరదు అనుకునే వాళ్ళకి అందుకు కూడా ఒక పరిహారం లాస్ట్లో చెప్తానండి. మన ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కూడా ఎప్పుడైనా ఒక మంత్రాన్ని, అమ్మవారి బీజ మంత్రాన్ని అనుకునేటప్పుడు, పీరియడ్స్లో నేను మామూలుగా ఉన్నాను, ఫ్రీగానే ఉన్నాను, మామూలుగా పూజ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒక మంత్రాన్ని అనుకునేటప్పుడు కుంకుమను మన నుదుట పెట్టుకొని అప్పుడు ఈ మంత్రాలన్నీ బీజ మంత్రాలు అనుకుంటే వెంటనే ఫలిస్తాయండి. ఎందుకంటే అమ్మవారు కుంకుమలో ఉంటారు నిజంగా. ఇప్పుడు
అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టుకుంటాం కదా, అమ్మ పసుపు కుంకుమకి అంత శక్తి ఉంటుంది. ఈ ఫోటోలో కూడా కుంకుమ బొట్టు ఉంది చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోండి. 108 సార్లు అంటే అది కూడా అనుకోవడం ఎలా కష్టం కదా అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి నిజంగా అండి ఒక 5 నిమిషాల పాటు అనుకోండి. లేదంటే కనుక 108 శనగగుళ్ళు కానీ లేకపోతే కందిపప్పు దినుసులు కానీ 108 లెక్కబెట్టి ఒక చిన్న గిన్నెలో ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. ఇలా మీరు మంత్రాలు అనుకునేటప్పుడు ఈ ధాన్యాలతో ఈ దినుసులతో మనం లెక్కబెట్టుకుని ఒకసారి ఈ మంత్రాన్ని అనుకుంటే కనుక 24 గంటలు కాదు కదండి, మనకు ఒక గంటలోనే 2 గంటల లోపల అమ్మవారు అద్భుతాలు చేసి చూపిస్తారండి. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ఇక ఆ మంత్రం ఏంటి అంటే కదా, ఓం శ్రీం దండనాథ, ఓం శ్రీం దండనాథ అనే అమ్మవారి పేరండి. అందువల్లే శ్రీం అనేది మనందరికీ తెలుసు, లక్ష్మీ కటాక్షం పెంపొందించడం కోసం దండనాథ అనే పేరండి అమ్మవారికి. నిజంగా మన కష్టాలను తీర్చడానికి, మన కోరికలు ఏదైతే ఉందో ఆ కోరికను వెంటనే తీర్చమని అడగడం కోసం మనం ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉన్నాము. ఇంకా లాస్ట్లో అంటే నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి కుదరని వాళ్ళు లాస్ట్లో ఒక పరిహారం చెప్తాను కదండి, అలా కుంకుమ పెట్టుకోవడానికి కుదరదు, మాకు మామూలుగా ఇలా దినుసులతో చేసుకోవచ్చా, లేదంటే హాస్టల్లో ఉన్న పిల్లలు, ఆఫీస్లో ఉన్న పిల్లలు ఇలా ధాన్యాలతో కానీ దినుసులతో కానీ వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి ఒక మంత్రాన్ని పెట్టుకొని మనం అనుకోవచ్చా అనుకున్నప్పుడు నిజంగా మీరు మామూలుగానే అనుకోవచ్చండి. అలా చేసేటప్పుడు మీరు మీ దగ్గర కనుక ఒక చిన్న పర్సులో జవ్వాది పౌడర్ కానీ, అంటే మన దగ్గర సువాసన వెదజల్లే వస్తువులు కానీ కర్పూరం, జవ్వాది పౌడర్ వేస్తూ ఉంటే మంచిదని చెప్పుకుంటాం కదా, మనసులో పెట్టుకోండి. ఇంకా చిన్న చిన్న డబ్బాలు అమ్ముతారనమాట, అలాంటి జవ్వాది పౌడర్ని మనం 2 చేతులతో రుద్దుకుంటూ రుద్దుకున్న తర్వాత ఈ మంత్రాన్ని అనుకొని చూడండి. నిజంగా అండి చాలా అంటే చాలా అద్భుతం జరుగుతుంది. ఇంకా నుదుట కుంకుమ పెట్టుకోవడానికి కుదరదు, ఈరోజు వచ్చేసి మాకు పీరియడ్స్ ఉన్నాయి అక్క, మాకు పీరియడ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ తినేసాం, చేసుకోవచ్చా అని చేసుకోకూడదా అని అసలు చాలా డౌట్స్ వస్తున్నాయండి. మనకు కష్టం అనేది అమ్మ ఈ కష్టం ఉన్నదని ఎవరైతే కష్టంతో అమ్మవారిని పిలుస్తారో అలా పిలిచిన వారి దగ్గరికి అమ్మవారైతే వెంటనే వెళ్తారు. వీరు పీరియడ్స్లో ఉన్నారా, వీళ్ళ దగ్గర రావచ్చా రాకూడదనే విషయాన్ని అమ్మవారు గమనించరండి. ప్రేమ అభిమానం మాటకే అమ్మవారికి అవసరం ఇది అండి. కాబట్టి ఇది కనుక మీకు అందరికి ఉపయోగపడినట్లయితే కంపల్సరీగా అయితే ఉపయోగించుకొని ఈ మంత్రాన్ని అయితే కంపల్సరీ చదువుకోండి. ఈ మంత్రం మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను, ఓం శ్రీ దండనాథ, ఓం శ్రీం దండనాథ, ఓం శ్రీం దండనాథ. కాబట్టి ఈ పరిహారాన్ని కనుక కంపల్సరీ చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, మీకు డబ్బు అందుబాటులోకి వస్తుంది, మీకు ఏ సమస్యలు ఉన్నా సరే తీరిపోతాయి. అమ్మవారిని నమ్ముకోండి, నమ్ముకున్న వారికి అమ్మవారు అయితే కంపల్సరీ మీ సమస్యలు అయితే తీర్చి మీకున్న కోరికలు నెరవేరుస్తుంది. ఎంత సమస్యలు ఉన్న వాళ్ళైతే మంచిగా బయటపడి మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అమ్మవారే కల్పిస్తారు. కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో కనుక మీరు చేసుకోండి. మీ పర్సులో పెట్టుకోండి కొంచెం జవ్వాది పౌడర్, కానీ చిన్న చిన్న డబ్బాలు అమ్ముతుంటాయి కదా, జవ్వాది పౌడర్ని మీ 2 చేతుల్లో రుద్దుకొని మీరు ఆ రుద్దుకున్న తర్వాత ఈ మంత్రాన్ని అనుకొని చూడండి. నిజంగా అండి చాలా అంటే చాలా అద్భుతం జరుగుతుంది. మెదుట కుంకుమ పెట్టుకొని కుదరడం, ఈరోజు వచ్చేసి మాకు పీరియడ్స్ ఉన్నాయి, చాలామంది కూడా అనుకుంటుంటారు కదా పీరియడ్స్ ఉన్నాయి మాకు, నాన్ వెజ్ తిన్నాము అని చెప్పేసి అనుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళు కంపల్సరీ ఇలా ఈ మంత్రాన్ని చదువుకోండి. పిలుస్తాము కష్టం ఉన్నప్పుడు అమ్మవారు వెంటనే వచ్చి మన కోరిక నెరవేరుస్తారు. పీరియడ్స్లో ఉన్నారా, వీళ్ళ దగ్గరికి రావచ్చా రాకూడదన్న విషయాన్ని అమ్మవారు గమనించరండి. మన ప్రేమ అభిమానం మట్టుకే అమ్మవారికి అవసరం. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై వారాహి.